హాయ్ అండి, నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను చేయబోయే రెసిపీ ఎటువంటి మసాలాలు వాడకుండా చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే ఫిష్ ఫ్రైని చేయబోతున్నాను. ఈ ఫిష్ ఫ్రైని డీప్ ఫ్రై చేయకుండా చాలా తక్కువ నూనెను యూజ్ చేసి ఫ్రైని చేయబోతున్నాను. ఇది మనకి పప్పు, సాంబార్, రసం ఏ కాంబినేషన్లో తీసుకున్నా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ కంప్లీట్ ప్రాసెస్ని ఏ విధంగా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను 2 kgs వరకు చేపను తీసుకొని తలా తోక ముక్కలతో పులుసు పెట్టేసి ఓన్లీ మిడిల్ పార్ట్ ముక్కలతో మాత్రమే ఫ్రై చేయబోతున్నాను. చూడండి, మనకు మిడిల్ పార్ట్ పీసెస్ అనేది ఏ విధంగా వచ్చినాయో. ఇప్పుడు బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1.5 టీ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వరకు ఆయిల్, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. మనకి ఈ మిక్స్ అనేది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి చేపకు అనేది మ్యారినేట్ అంత చక్కగా పడుతుంది. ఇక్కడ నేనైతే 2 కేజీల గల పెద్ద చేపను తీసుకున్నానండి. ఎందుకంటే మనకు ముళ్ళు అనేది చాలా తక్కువగా అనిపిస్తాయి. చిన్న చిన్న చేపలు తీసుకున్నారనుకో వాటిలో ఉన్న ముళ్ళు అనేది హెవీగా ఉండి మనం తినడానికి కూడా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి నేను ఒకటే చేపని, పెద్ద చేపను తీసుకున్నాను. ఈ విధంగా ఉప్పు కారాలన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేప ముక్కలన్నిటికీ ఈ విధంగా మ్యారినేట్ చేసుకుందాం. మనం ముక్కకి మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఈ విధంగా లోపల వరకు పోయేలా మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ముక్క అనేది సప్పదనం లేకుండా ఉప్పు కారాలన్నీ చక్కగా పట్టి బాగుంటుంది. ఇదే విధంగా మిగిలిన ముక్కలన్నిటికీ చక్కగా మ్యారినేట్ చేసుకుందాం. చూడండి, మనం వేసుకున్న ఉప్పు కారాల మిశ్రమం అనేది కరెక్ట్గా సరిపోయింది ముక్కలకి. చూడండి, ఇలా మనం అన్ని ముక్కలకి మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని 1 గంట లేక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టుకున్నా సరిపోతుంది. మీకు కనుక టైం ఉండే పని అయితే ముందు రోజు నైటే చేపల ముక్కలన్నిటికీ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారి మార్నింగ్ ఫ్రై చేసుకున్న సూపర్గా ఉంటుందండి. ఆ ఉప్పు కారాలు అనేది చక్కగా పడుతుంది. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. 2 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూడండి, మనకు ఫిష్ ముక్కలు అనేది ఏ విధంగా మ్యారినేట్ అయినాయో. ఇప్పుడు స్టవ్ పై దోసపెనం పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ నేను చేపల ఫ్రై అనేది డీప్ ఫ్రై చేయడం లేదు కనుక నేను దోసపెనం మీద ఫ్రై అనేది రెడీ చేస్తున్నాను. మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒకదాని పెట్టి ఒకటి వేసుకుందాం. ఇక్కడ నేనైతే 4 పీసెస్ మాత్రమే వేస్తున్నాను. ఎక్కువ వేసామనుకో మనం టర్న్ చేసుకునేటప్పుడు ముక్క అనేది చెదిరిపోతుంది. అలా కాకుండా ఇక్కడ లిమిట్గా వేసుకుంటే మనం టర్న్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉంచుకున్న తర్వాత వీటిని టర్న్ చేసుకుని 5 మినిట్స్ తర్వాత ముక్కను అనేది టర్న్ చేస్తున్నాను. అది 2 గరిటెలతో టర్న్ చేస్తున్నానండి. ఎందుకంటే ముక్క అనేది మనకు చెదరకుండా పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది. లేదంటే ఒకటే గరిటెతో చేసే పని అయితే మనకు ముక్క అనేది చెదిరిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే విధంగా 2 సైడ్ల 5 నిమిషాల చొప్పున వేయించుకుందాం. ఇదే విధంగా మనం డీప్ ఫ్రై చేయకుండా వేయించుకుంటే మనకు ఆయిల్ అనేది తక్కువగా పడుతుంది. అట్ ది సేమ్ టైం టేస్ట్ విషయంలో కూడా చాలా బాగుంటుంది. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టారనుకో పై వరకు కలర్ వచ్చేసి లోపల వరకు అనేది ముక్క సరిగ్గా ఉడకదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కను అనేది వేయించుకుందాం. 5 నిమిషాలు 2 సైడ్స్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మిగిలిన ముక్కలను కూడా ఇదే విధంగా వేయించుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేపల ఫ్రై అనేది రెడీ. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు.
కొందరికి డీప్ ఫ్రై చేయడానికి చాలా భయంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇలా చేశారంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తారు. ఈ చేప ముక్కల్ని ఇలా డైరెక్ట్గా తిన్నా లేదా పప్పు, సాంబార్, రసం కాంబినేషన్లో అయినా సూపర్గా ఉంటుందండి. మనకి పీస్ అనేది ఉడికిందా లేదా అనే డౌట్ కూడా పడాల్సిన అవసరం లేదండి, నేను చెప్పినట్లుగానే చేసినట్లయితే. పీస్ కూడా మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. మరెన్నో సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం డిఆర్ క్రియేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సింపుల్ రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.